ఇక గృహ నిర్మాణం. ఇక్కడ ఈ గృహ నిర్మాణంలో హౌస్ హోల్డ్ ఇక్కడ ఏం లేదు, మళ్ళీ పాతదే కొత్తగా అయింది. పెద్దగా 4012 కోట్లు 4012 కోట్లు గృహ నిర్మాణ శాఖకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేటాయించిందండి. అయితే గతంలో జగనన్న కాలనీలను వచ్చినాయి గతంలో. మరి భవిష్యత్తులో చంద్రన్న కాలనీలు వస్తాయి. అయితే ఇక్కడ జగనన్న కాలనీలలో 1 సెంటు 1.5 సెంటు కూడా ఇండ్ల ప్లాట్లు ఇచ్చారు గతంలో. పట్టణంలో అయితే 1 సెంట్ ఇచ్చారు, గ్రామాల్లో అయితే 1.5 సెంటు ఇండ్ల స్థలాలు పేదలకు పంచిచ్చారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇక్కడ ఏం చెప్తుందంటే, ఆల్రెడీ నరేంద్ర మోడీ ఒక టార్గెట్ పెట్టిండు. 2022 నాటికి భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఇయర్స్ అయిన సందర్భంగా అంటే గ్రామాల్లో ఇల్లు లేని వారికి ఇల్లు కల్పిస్తా, పట్టణాల్లో ఇల్లు లేని వారికి ఇల్లు కల్పిస్తా అని చెప్పిండు. అది సక్సెస్ కాలే. మళ్ళీ ఇప్పుడు నరేంద్ర మోడీ రెండో కొత్తది ఎంచుకున్నాడు, ప్రధానమంత్రి గ్రామీణ ఆవాస్ యోజన 2.0, ప్రధానమంత్రి పట్టణ ఆవాస్ యోజన 2.0 అంటే రెండో స్కీమ్ లాంచ్ చేస్తాను. మరి ఆయన కూడా మళ్ళీ 2029లో ఎన్నికలు ఉన్నాయండి ఆయనకు కూడా. మరి ఆయన ఇక నాలుగోసారి అంటే నాలుగోసారి కూడా గెలవాలి వరుసగా బీజేపీ అంటే చాలా ప్రయత్నాలు చేసి చాలా పోరాడాలి. మరి ఇక నాలుగోసారి గెలిచిందంటే చాలా గొప్పడిగా ఆయనే. అందుకే 2029 నాటికి కేంద్ర ప్రభుత్వం దేశంలో గ్రామాల్లో ఇల్లు లేని వాళ్ళందరికీ ఇల్లు కట్టిస్తుంది, పట్టణాల్లో ఇల్లు లేని వాళ్ళందరికీ ఇల్లు కట్టిస్తా అని చెప్పింది. దాన్ని ఆదర్శంగా తీసుకొని చంద్రబాబు నాయుడు కూడా 2029 నాటికి ఆంధ్రప్రదేశ్లో అందరికి ఇల్లు నిర్మించాలని లక్ష్యంతో ఉందండి. మరి అందరికి ఇల్లు నిర్మించాలని లక్ష్యంతో ఉన్నప్పుడు దాదాపు ఇక్కడ ప్రధానమంత్రి ఆవాస్ యోజన రూరల్, ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ ఈ 2 స్కీములు ఉన్నాయి. ఈ 2 స్కీములు ఇక్కడ దాదాపు ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ఇక్కడ నగరం కింద 6.9 లక్షల కుటుంబాలకు, గ్రామం కింద 1,79,000 కుటుంబాలకు గృహ నిర్మాణం కల్పించాలనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టార్గెట్ పెట్టుకుంది. అంటే చూడండి 2029 నాటికి గ్రామాల్లో 6 లక్షల అంటే పట్టణాల్లో 6,09,000 కుటుంబాలు, మరి గ్రామాల్లో 1,79,000 కుటుంబాలు. ఇక్కడ పట్టణాల్లో 6,09,000 కుటుంబాలు, గ్రామాల్లో 1,79,000 కుటుంబాలకు గృహ సదుపాయం కల్పించాలి. అయితే ఈ బడ్జెట్లో సెంట్రల్ గవర్నమెంట్ ప్రధానమంత్రి జన్మన్ యోజన అని ఒక పథకం తీసుకొచ్చింది. ఎవరి కోసం అంటే గిరిజనుల కోసం. అది కూడా ఏ గిరిజనులు? పీవీటీజీస్ అంటే పీవీటీజీస్ అంటే ఏంది? పర్టికులర్లీ వర్నబుల్ ట్రైబల్ గ్రూప్స్. ఇది అంటే అత్యంత వెనకబడిన గ్రూపులు. ఏది? ట్రైబల్స్లో అంటే ట్రైబల్స్ వేరు, ట్రైబ్స్ వేరు, గిరిజనులు వేరు. గిరిజనులో 2 టైప్స్ ఉంటారు. మైదాన ప్రాంత గిరిజనులు ఉంటారు, అటవీ ప్రాంత గిరిజనులు, ఈ గిరిజనులు ఉంటారు. అంటే ఈ గిరిజనుల కోసం దాదాపు ఇక్కడ ఈ ప్రధానమంత్రి జన్మన్ పథకం కింద గిరిజన ప్రాంతాల్లో మౌలిక వసతులు కల్పించాలని సెంట్రల్ గవర్నమెంట్ ఈ బడ్జెట్లోనే ఆ స్కీమ్ లాంచ్ చేసిందండి, మొన్న బడ్జెట్లో. దాని కింద ఈ ప్రధానమంత్రి జన్మన్ యోజన కింద కూడా గిరిజన ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 15,000 ఇండ్లు నిర్మించాలని టార్గెట్ పెట్టుకుంది. 15,000 ఇండ్లు నిర్మించాలని టార్గెట్ పెట్టుకుంది. మరి ఇక్కడ 15,000 ఇండ్లు నిర్మించాలని టార్గెట్ పెట్టుకుంది ప్రధానమంత్రి జన్మన్ యోజన పథకం కింద. ఈ పీవీటీజీఎస్ వాళ్ళకు మెయిన్గా 15,000 ఇండ్లు నిర్మించాలని టార్గెట్ పెట్టుకుంది. మరి ఇది ఓన్లీ పీవీటీజీఎస్కి, ఇది రూరల్కి, ఇది అర్బన్కి. ఇది కాకుండా 25 లక్షల మందికి ఇండ్ల స్థలాలు పంపిణీ చేయాలండి.
రాష్ట్ర వ్యాప్తంగా టోటల్గా 25 లక్షల మందికి మరి ఇక్కడ ఇండ్ల స్థలాలు పంపించేయాలనే ఒక టార్గెట్ పెట్టుకుంది 25 లక్షల మందికి. మరి చివరి నాటికి 25 లక్షల మందికి ఇండ్ల స్థలాలు పంపించేయాలని టార్గెట్ పెట్టుకుంది ప్రభుత్వం. మరి ఇప్పుడు మనకు అన్నిటికంటే ఇప్పుడు మళ్ళీ మనం చదవబోయేది మరొకటి ఏంటంటే సాగునీరు జల వనరుల శాఖ. సాగునీరు జల వనరుల శాఖకు ఈ బడ్జెట్లో 16,705 కోట్లు కేటాయించారు. మరి ఇక్కడ మేజర్గా మనకు పోలవరం ప్రాజెక్టు ఉంది, వంశధార 2వ దశ ఉంది, చింతలపూడి ఎత్తిపోతల పథకం 2వ దశ ఉంది, మరి అంద్రినీవా సృజల స్రావంతి ఉంది, తర్వాత గాలేరు నగరి సృజల స్రావంతి ప్రాజెక్ట్ ఉందండి. అంటే మేజర్గా మనకు పోలవరమే అన్నిటికంటే కీలకమైన ప్రాజెక్ట్. మరి పోలవరం ప్రాజెక్టు కీలకమైంది. ఇంకా మనకు మెయిన్గా అంద్రినీవా వంశధార 2వ దశ, అంద్రినీవా 2వ దశ, తోటపల్లి ప్రాజెక్టు ఉంది, వెలిగొండ ప్రాజెక్టు ఉంది, వెలిగొండ అంటుంది దీన్ని, తోటపల్లి వెలిగొండ. ఇది చూస్తే గజపతి నగరం మరొక ప్రాజెక్టు. ఇక్కడ చింతలపూడి ఎత్తిపోతల పథకం ఆల్రెడీ పులిచింతల కన్స్ట్రక్షన్ చేయాలి, గుండ్లకమ్మను కూడా పూర్తి చేయాలి. ఇన్ని ప్రాజెక్టులు ఈ బడ్జెట్లో మెయిన్గా టార్గెట్ పెట్టుకున్నారు. అందులో మెయిన్గా ఏంటిదంటే ఇది ఒకటి కూడా అండి, వెలిగొండ. ఇక్కడ ఒక్కొక్క దాన్ని చూద్దాం. పోలవరం అనేది మెయిన్గా ఎప్పటికి పూర్తి చేస్తామని మొన్న అనౌన్స్ చేశారు, 2027. మొన్న క్లియర్గా చెప్పారు బడ్జెట్లో. ఎప్పటివరకు పూర్తి చేస్తారు అధ్యక్ష అన్నారు, 27 వరకు పూర్తి చేస్తాం అధ్యక్ష అన్నారు. 27 వరకు పూర్తి అవుతుందా కాదా అనేది తర్వాత వాళ్ళైతే 27 టార్గెట్ పెట్టుకున్నారు. మరి 2027 నాటికి దీన్ని పూర్తి చేయాలి. ఇది మనకు ఏలూరు జిల్లా పోలవరం మండలం రామయ్యపేట గ్రామం వద్ద ఉంది. దీని పూర్తి డీటెయిల్స్ మీకు శ్వేతపత్రంలో చెప్తా. దీని అప్పర్ డ్యామ్ ఎంత, లోయర్ డ్యామ్ ఎంత, కాపర్ డ్యామ్ ఎంత, ఎన్ని టీఎంసీలు, దీని ఉద్దేశం ఎంత, దీని బడ్జెట్ ఎంత, దీని ఎస్టిమేషన్ ఎంత, అసలు ఇప్పటివరకు ఎంత ఖర్చు పెట్టారు, కేంద్రం ఎంత ఇచ్చింది, రాష్ట్రం ఎంత ఖర్చు పెట్టింది, అసలు మొదటిసారి చంద్రబాబు నాయుడు ఏ కన్స్ట్రక్షన్కి ఇచ్చిండు, జగన్మోహన్ రెడ్డి వచ్చి మళ్ళీ దీన్ని ఏ కన్స్ట్రక్షన్ మార్చిండు, అసలు ఎవరు పోలవరం కడతారు ఇప్పుడు ప్రాజెక్టు, అప్పుడెవరు ఇప్పుడెవరు, ఎంతసార్లు మార్చారు దీన్ని, అసలు మరి దీనివల్ల ఏం లాభం ఉంది, ఇది ఏ ప్రాజెక్ట్ అనేది మనకు ఒక 2-3 పేజీలు 4-5 పేజీలు వస్తుంది డీటెయిల్స్ దాని గురించి. ఇది మనకు ప్రజెంట్ ఏలూరు జిల్లా రామయ్యపేట విలేజ్ దగ్గర గోదావరి నది మీద కడుతున్న ప్రాజెక్ట్. ఇది వాస్తవానికి వెలిగొండ ప్రాజెక్ట్ అనేది కృష్ణా నదికి అనుసంధానంగా నిర్మిస్తున్న ప్రాజెక్ట్. అంటే శ్రీశైలం దగ్గర ఏం చేస్తారంటే కృష్ణా నదికి ఒక కాలువ దొవ్వారు, లోతు కాలువ, ఒక సొరంగం దొవ్వి ఆ సొరంగ మార్గం ద్వారా నీళ్లు తీసుకుంటూ పోయి వెలిగొండ దగ్గర ఒక లిఫ్ట్ ఇరిగేషన్, ప్రకాశం జిల్లా వెలిగొండ వెలిగోడు 2 ఉంటాయి. వెలిగోడు అనేది కూడా రిజర్వాయర్, అది కూడా ఒక చిన్న రిజర్వాయర్ మీద ప్రాజెక్ట్ కట్టి కొన్ని 4-5 గేట్లు పెట్టారు. అది వెలిగోడు అనేది తెలుగు గంగా ప్రాజెక్ట్, అది నంద్యాల జిల్లా. వెలిగొండ అనేది ప్రకాశం జిల్లా. అంటే మెయిన్గా ఈ సొరంగ మార్గం ద్వారా కృష్ణా నదికి శ్రీశైలం దగ్గర ఒక సొరంగం దొవ్వి ఆ సొరంగ మార్గం ద్వారా నీళ్ళు తీసుకొచ్చి వెలిగొండ దగ్గర ఒక లిఫ్ట్ వేసి దాదాపు 43 టీఎంసీల వాటర్ని మనం వరదలు వస్తున్న సమయంలో తీసుకొని ఆ ప్రకాశం జిల్లా, ఆ కడప జిల్లా, నెల్లూరు జిల్లాలు, ఆ ఉదయగిరి అని ఉంటుంది, నెల్లూరు, ఆ పామూరు, ఉదయగిరి అటు అని ఒక ఉంటుంది, ఈ తర్లపాడు, గిద్దలూరు, మార్కాపురం, ఈ పొదిలి, అటు బద్వేలు, రాజంపేట, ఆ ప్రాంతాలు ఉంటాయి 3 జిల్లాల సరిహద్దులలో. వాటికి సాగునీరు అందించాలండి. అది ఎప్పటిదో ప్రాజెక్టు 2004 నుంచి జలయజ్ఞంలో భాగంగా ఉంది, ఇప్పటి వరకు పూర్తి కాలేదు. దానికి పూల సుబ్బయ్య అని పేరు పెట్టారు. ఇది వెలిగొండ ప్రాజెక్ట్. ఇక తర్వాత తోటపల్లి, దీనికి మొన్న గౌతులచ్చన్ అని పేరు పెట్టారు, ఇంకా పూర్తి కాలేదు. మొదటి దశ కొంత పూర్తయింది, చంద్రబాబు నాయుడు ఫస్ట్ దశలో కొంత పూర్తి చేసి గౌతులచ్చన్ అని పేరు పెట్టినాడు.
మరి అక్కడ ఇది కూడా పూర్తి చేయాలి, విజయనగరం శ్రీకాకుళం జిల్లాలకు సాగునీరు అందించడానికి. మరి ఇక్కడ వంశధార రెండో దశ, అది కూడా శ్రీకాకుళం విజయనగరం జిల్లాలో కట్టాలి. తర్వాత అంద్రినీవాని HNSS అంద్రినీవా సృజల స్రావంతి. అంద్రినీవా సృజల స్రావంతి మొదటి దశ దాదాపు కంప్లీట్ అయింది, రెండో దశను పూర్తి చేయాలి ఈ బడ్జెట్లో. అంటే ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ అంటే ఏంటంటే ఏముండదు అక్కడ. ఈ అంద్రినీవా సృజల స్రావంతి కూడా కృష్ణానదికి డైవర్ట్ చేస్తున్న ప్రాజెక్టు ప్రజెంటు నంద్యాల జిల్లాలో ముంచుమర్రి దగ్గర లిఫ్ట్ ఇరిగేషన్ అని వేసారు. ముంచుమర్రి అని ఒక విలేజ్ ఉంటుంది నందికొట్కూరు దగ్గర, ముంచుమర్రి, అక్కడ ఒక లిఫ్ట్ వేసి ఆ వాటర్ అనంతపురం జిల్లాకు తీసుకుపోవాలి. కడప నంద్యాల జిల్లా నుంచి అనంతపురం నుంచి నీకు ఇప్పుడు కొత్త జిల్లా ప్రకారం మనకు మెయిన్గా సత్యసాయి జిల్లాకు తీసుకుపోవాలి. అయితే మొదటి అంద్రినీవా సృజల స్రావంతి కింద ఫస్ట్ ఫేసు కదిరి ధర్మవరం వరకే ఉంది మొదటి దశ. రెండో దశ కింద దాన్ని పెనుగొండ హిందూపురం వరకు ఎక్స్టెన్షన్ చేయాలి. అందుకే దాన్ని ఈ రెండో దశను కూడా పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నారండి ఈ బడ్జెట్లో. చూడండి మరి అక్కడ వెలిగొండ అన్నం, తోటపల్లి, గజపతి అన్నం, చింతలపూడి ఎత్తిపోతల పథకం అని ఒకటి ఉంది. గజపతి నగరం కూడా విజయనగరం జిల్లాలో ఉంది. అది చింతలపూడి అనేది ప్రజెంట్ ఏలూరు జిల్లాలో ఉందండి. మనకు ఈ నుజువీడు నుంచి మనం సత్తుపల్లి మధ్యలో ఏలూరు, నుజువీడు, సత్తుపల్లి, ఖమ్మం జిల్లా సత్తుపల్లి, అటు నుజువీడు ఇప్పుడు తీసుకుపోయి ఏలూరులో కలిపారు ఒకప్పుడు కృష్ణా జిల్లా. అక్కడ మనకు ఏలూరు నుంచి ఖమ్మం వస్తా అంటే చింతలపూడి అని ఉంటుందండి. అంటే గోదావరి యొక్క బ్యాక్ వాటర్ తీసుకొని చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని నిర్మించి మనకు అంటే ఏలూరు జిల్లాను సస్యశ్యామలం చేయడానికి ఇది ఒక స్కీమ్ అని తీసుకొచ్చారు. ఇది చింతలపూడి. ఇక పులిచింతల ఆల్రెడీ పూర్తయింది 2013లోనే. దీన్ని మరామతు చేయాలనుకుంటారు. గుండ్లకమ్మ ఎత్తిపోతల పథకం ఇది ఆల్రెడీ అంటే ఒంగోలుకు ఒక 16 కిలోమీటర్ల దూరంలో గుండ్లకమ్మ నది మీద కట్టిరండి ఈ ప్రాజెక్టు. దాని పేరే కందుల ఓబుల్ రెడ్డి ప్రాజెక్ట్ అంటారు, గుండ్లకమ్మ ప్రాజెక్ట్ని. మరి అది కూడా ఈ బడ్జెట్లో దాదాపు 95% పూర్తయింది ఇప్పటికీ. అది ఇంకొక 5% ఈ బడ్జెట్లో పూర్తి చేయాలి. ఇక సోమశీల స్వర్ణముఖి లింక్ కెనాల్ కూడా పూర్తి చేయాలనుకున్నారు. మరి ఇదన్నీ ఉన్నది. ఎన్నిటికంటే మెయిన్గా పోలవరాన్ని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాలనే ఉద్దేశం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఉంది. అయితే ఎప్పుడో పూర్తి కావాల్సిన పోలవరం పూర్తి కాలేదు. ఎందుకంటే 14 నుంచి 19 మధ్య దాదాపు 72% పూర్తయినప్పటికీ ఇక్కడ 72 నుంచి అంటే 19 నుంచి ఈ 2024 మధ్య 70 అంటే 6% మాత్రమే పూర్తయింది. ఇప్పుడు 78% పూర్తయింది, ఇంకా 22% పూర్తి కావాలి. మెయిన్గా అక్కడ ఏమైందంటే ఈ లోయర్ కాపర్ డ్యాము, అప్పర్ కాపర్ డ్యామ్ అని ఉంటుంది. ఆ లోయర్ కాపర్ డ్యామ్, అప్పర్ కాపర్ డ్యాముల మధ్య నుంచి ఈ 2020లో జూలైలో వచ్చిన వరదలకు ఆ డ్యామ్ యొక్క ఎత్తు అడుగులు ఏమైందంటే ఈ 2 గోడల మధ్య పగుళ్ళు ఏర్పడి అక్కడ గోడలు కొట్టుకపోయినాయండి. ఆ గోడలు కూలిపోవడంతో పోలవరం జాప్యం జరుగుతుంది అనేది ఒక నివేదిక బయటకు వచ్చింది. అప్పర్ స్టీమ్ డ్యాము, లోయర్ స్టీమ్ డ్యామ్ అని పోలవరానికి కాపర్ డ్యామ్ కడతారండి. ఎందుకు కాపర్ డ్యామ్ కడతారంటే వాస్తవానికి పోలవరం దగ్గర గోదావరి యొక్క ఫ్లో చాలా ఉంటుంది, ఫాస్ట్గా వస్తుంది ఫ్లో. అక్కడ ఫాస్ట్గా ఫ్లో వస్తుంది. ఎందుకంటే ఆ పోలవరం ఈ పాపికొండల మధ్యల నుంచి వాటర్ వచ్చి ఇక్కడ పోలవరం దగ్గర ఏమైందంటే ఇలా గోదావరి ఉన్నప్పుడు ఇక్కడ గోదావరి ఇలా వచ్చి ఇలా సుడి తిరుగుతూ ఉంటుందండి. ఇట్లా సుడి తిరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఒక ఇది తిరిగి ఇక్కడ సుడి తిరిగినప్పుడు ఇక్కడ పెద్ద కొండ ఉంటుంది, మళ్ళీ ఇక్కడ కొండలు ఉంటాయి. ఇటు వస్తూ ఉంటుంది గోదావరి, ఇటు వస్తూ ఉంటుంది. వచ్చినప్పుడు మనం ఇదంతా డ్యామ్ కట్టలేము. ఇదంతా డ్యామ్ కడితే ఇక్కడ ఒడిస్సా, ఛత్తీస్గఢ్లు చాలా మునిగిపోతాయి. అది కట్టడానికి ఒప్పుకోరు వాళ్ళు, ఛత్తీస్గఢ్ వాళ్ళు, ఒడిస్సా వాళ్ళు. ఇప్పుడు మనం ఏమైనా ఇక్కడ డ్యామ్ వేయాల్సిందే. ఈ 48 గేట్లు పెట్టాలి, రేడియల్ గేట్లు పెట్టిన తర్వాత ఈ ప్రాంతం అంతా కాపర్ డ్యామ్ తోటి కన్స్ట్రక్షన్ చేసుకోవాలి. అప్పుడు ఈ కాపర్ డ్యాము మీదకి వెళ్ళి 14-19 మధ్య పెద్ద వరదలు రాలేదు కాబట్టి ఈ ఫ్లో చిన్నగా వచ్చింది కాబట్టి వాటర్ పోయినాయి. తర్వాత ఈ 2020 జూలైలో వచ్చిన వరదలకి కాపర్ డ్యామ్, అప్పర్ కాపర్ డ్యామ్, ఈ లోయర్ కాపర్ డ్యామ్ మధ్యలో వాటర్ ఇట్లా చొచ్చుకపోవడం వల్ల ఈ గోడ అంతా కూలిపోయిందండి. ఆ గోడ కూలిపోవడం వల్ల ఇప్పుడు పోలవరం ప్రాజెక్ట్ అనేది జాప్యం జరుగుతుంది.
దాన్ని ఆ గోడని ఫస్ట్ ఇప్పుడు పూర్తి చేయాలనేది మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించుకుంది కాబట్టి ఇది ఒకటి. ఇంకా లాస్ట్ ఈ బడ్జెట్లో ఏమన్నాడంటే గోదావరి, కృష్ణ, పెన్నా నదులను అనుసంధానం చేయాలి. ఈ 3 నదులను అనుసంధానం చేసి ఉత్తరాంధ్ర, దక్షిణాంధ్ర, రాయలసీమ జిల్లాలను సస్యశ్యామలం చేయాలి. ఈ 3 నదులు, ఈ 3 గోదావరి, కృష్ణ, పెన్నా నదుల అనుసంధానం ద్వారా 3 ప్రాంతాలను సస్యశ్యామలం చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. మరి ఆంధ్రప్రదేశ్లో 40 నదులు ఉన్నాయండి. ఇంటర్ స్టేట్ నదులే 15 ఉన్నాయి. రాష్ట్రంలో పుట్టి రాష్ట్రంలో ప్రవహించే నదులు 25 ఉన్నాయి. ఇతర రాష్ట్రాల పుట్టి ఆంధ్రప్రదేశ్ నుండి ప్రవహించే నదులు 15 ఉన్నాయి, 15 ఉన్నాయి. మొత్తం 40 నదులు ఉన్నాయి. 40 నదులు ఉన్నాయి కానీ పేరుకే. మెయిన్గా ఆంధ్రప్రదేశ్లో ఉన్న నీళ్ళంతా ఎల్లున్నాయి, గోదావరిలో ఉన్నాయి. కృష్ణాలో కూడా పెద్ద వాటర్ లేవు, పెన్నాలు అసలే లేవు వాటర్. ఇక పెన్నా నది పేరుకే పెన్నా. ఆంధ్రప్రదేశ్లో పొడవైన నది ఏందని రేపు ఎగ్జామ్లు అడిగాను అనుకోండి, నెంబర్ ఏ గోదావరి ఇచ్చిండు, నెంబర్ బి కృష్ణా ఇచ్చిండు, నెంబర్ సి పెన్నా ఇచ్చిండు, నెంబర్ డి చిత్రావతి ఇచ్చిండు. మరి ఆంధ్రప్రదేశ్లో పొడవైన నది ఏందన్నప్పుడు మరి ఆంధ్రప్రదేశ్లో గోదావరి పెద్దదా, కృష్ణా పెద్దదా, పెన్నా పెద్దదా, చిత్రావతి పెద్దదా? ఆంధ్రప్రదేశ్లో పొడవైన నది అంటే ఎక్కువ దూరం ప్రవహించే నది, హైయెస్ట్ లెంత్ ఫ్లోయింగ్ రివర్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అంటే ఏం చేయాలంటే గోదావరి అసలే దిద్దొద్దు, గోదావరి దిద్దొద్దు, కృష్ణా దిద్దొద్దు. ఎందుకు దిద్దొద్దు అంటే గోదావరి నీకు భద్రాచలం కానీ స్టార్ట్ అవుతుంది, నీకు నరసాపురం అంతర్వేది దగ్గర ఎండ్ అయింది. జస్ట్ నీకు వచ్చి 230 కిలోమీటర్స్ వస్తుంది గోదావరి ఏపీలో. కృష్ణా ఎంత వస్తుంది? 250 కిలోమీటర్స్ వస్తుంది ఏపీలో. నీకు నంద్యాల మనకు సంగమేశ్వర కాడ స్టార్ట్ అవుతుంది కృష్ణ, నంద్యాల జిల్లా సంగమేశ్వర దగ్గర తుంగభద్ర వచ్చి కృష్ణాలకు వెళ్తుంది. అక్కడ ఆ నుంచి నీకు మళ్ళీ నీకు అవనిగడ్డ దివిసీమ దగ్గర కృష్ణా నది బంగాళాఖాతంలో కలుస్తుంది. మధ్యలో మళ్ళీ తెలంగాణలో ఎంటర్ అవుతుంది, నల్లగొండ మధ్యలో ఎంటర్ అవుతుంది. కాబట్టి నీకు కృష్ణా పొడవు కూడా తక్కువ. మరి పెన్నా నది సత్యసాయి జిల్లాలో హిందూపూర్ దగ్గర ప్రవేశిస్తుంది. ప్రవేశించి ఆ సత్యసాయి జిల్లా, అనంతపురం జిల్లా, కడప జిల్లా, నెల్లూరు జిల్లా గుండా ప్రవహించుకుంటూ ఊట్కూరు వద్ద కలుస్తుంది. 400 కిలోమీటర్స్ ఉంటుంది పెన్నా ఏపీలో. కానీ పెన్నాలో వాటర్ లేవండి. నీకు హిందూపురం నుంచి కడప కమలాపురం దగ్గర వరకు వాటర్ కనపడవు. కమలాపురం దగ్గర నుంచి పెన్నాలో వాటర్ ఫ్లో కనపడుతుంది. కమలాపురం దగ్గర ఎందుకంటే కడప జిల్లాలు చిత్రావతి, చెయ్యేరు, కుందేరు, పాపాగ్ని, జయమంగళ అని నదులు వచ్చి కడప చివరి, నెల్లూరు చివరిలో, కడప ఎండింగ్లో కలుస్తాయి ఆ నదులు. అందుకే కడప జిల్లాకు కన్నీళ్ళు, నెల్లూరు జిల్లాకు నీళ్లు. చాలామంది తెలియదు కడప జిల్లా కన్నీళ్ళు, కడప జిల్లా ఎడారి జిల్లా, నెల్లూరు జిల్లా బాగా బలిసిన జిల్లా. కారణం సోమశిల ప్రాజెక్టు ఉండటం. సోమశిల ప్రాజెక్టు ఏ నది మీద కట్టిరంటే పెన్నా నది మీద, ఆత్మకూరు దగ్గర, నెల్లూరు జిల్లాలో సోమశిల అనే గ్రామం దగ్గర. అంటే నెల్లూరు జిల్లాలోనే ఉంటుంది ప్రాజెక్ట్ అంతా. కడప జిల్లాకు ఫ్లోయింగ్ ఉంటుంది వాటర్, బ్యాక్ వాటర్ అంతా. కానీ కడప జిల్లాకు ఒక సుక్క నీరు కూడా అందదండి. మరి నెల్లూరు అంత రిచ్ కావడానికి సోమశిల ప్రాజెక్ట్. మరి అట్లా ఇక్కడ మనకు ఈ నదుల అనుసంధానం చేయాలనేది కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. మరి ఇది మనకు ప్రాజెక్టులలో మనం నెక్స్ట్ అగ్రికల్చర్ సెక్టార్లో పోయిన తర్వాత మనం అగ్రికల్చర్ డేటా చాలా మారింది కాబట్టి అక్కడ మనం నీటిపారుదల సౌకర్యాలు చదివినప్పుడు క్రాస్ ఇరిగేటెడ్ ఏరియా గురించి చదువుతాం, నెట్ ఇరిగేటెడ్ ఏరియా గురించి చదువుతాం. చదివినప్పుడు కాలువల ద్వారా ఎంత, బావుల ద్వారా ఎంత, చెరువుల ద్వారా ఎంత, ఇతర వనరుల ద్వారా ఏపీలో ఎంత సాగు భూమి జరుగుతుంది, ఎంత భూమికి వాటర్ ఉంది, ఎంత భూమికి వాటర్ లేదు ఏపీలో. మరి స్థూల నీటిపారుదల సౌకర్యాలు ఎక్కువ జిల్లా, నికర నీటిపారుదల సౌకర్యాలు ఎక్కువ జిల్లాలు వస్తాయి అక్కడ. మరి ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ సాగు భూ విస్తీర్ణం దేని ద్వారా జరుగుతుంది అంటాడు. 1 కాలువలు ఇస్తాడు, 2 బావులు ఇస్తాడు, 3 చెరువులు ఇస్తాడు, 4 ఇతర వనరులు ఇస్తాడు. ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ సేద్య భూ విస్తీర్ణం దేని ద్వారా జరుగుతుంది అంటాడు. విచ్ ఇస్ ద ఫాలోయింగ్ హైయెస్ట్ ఇరిగేషన్ విచ్ సోర్సెస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అంటాడు.
అంటే మీరు అందరూ ఏమనుకుంటారు అంటే కాలువలు అనుకుంటారు. ఈ సంవత్సరం మారింది, బావులు వచ్చింది డేటా. మీరు గత 3-4 ఏళ్ళ నుంచి డేటా చదివి కాలువలు ఉంది. 3-4 సంవత్సరాల నుంచి కాలువలే ఉంది ఫస్ట్ ప్లేస్ ఏపీలో. ఈ సంవత్సరం డేటా చూసుకోకపోతే బావులు వచ్చింది ఈ సంవత్సరం. మరి చూడండి, అంటే అక్కడ మనకు డేటా సోషియో ఎకనామిక్ సర్వేలో కాలువలు ఎన్ని లక్షల హెక్టార్లు, బావులు ఎన్ని లక్షల హెక్టార్లు, చెరువులు ఎన్ని లక్షల హెక్టార్లు, అదర్ సోర్సెస్ ఎన్ని లక్షల హెక్టార్లు, అక్కడ కింద టోటల్ ఇరిగేషన్ ఎంత, టోటల్ కల్టివేట్ ల్యాండ్ ఎంత, ఆంధ్రప్రదేశ్లో సాగు భూమి ఎంత ఉంది, ఎంత భూమికి నీళ్లు ఉన్నాయి, నికరంగా నీటిపారుదల సౌకర్యాలు ఎంత ఉన్నాయి, స్థూలంగా ఎంత ఉన్నాయి. అక్కడ చదువుకున్నప్పుడు మనం ప్రాజెక్టులు కూడా కొన్ని ముఖ్యమైన ప్రాజెక్టులు ఎంత పూర్తయినాయి, ఎన్ని పూర్తయినాయి, జలయజ్ఞంలో మనకు లిస్ట్ ఇచ్చిండు సర్వేలో. జలయజ్ఞంలో కట్టవలసిన ప్రాజెక్టులు ఎన్ని, భారీ ప్రాజెక్టులు ఎన్ని, మధ్యతరా ప్రాజెక్టులు ఎన్ని, వరద ప్రాజెక్టులు ఎన్ని, ఆధునికీకరించవలసిన ప్రాజెక్టులు ఏందనేది మనకు ఒక సర్వేలో మొత్తం ఒక 5-6 పేజీలు ఇరిగేషన్ డేటా ఇచ్చిండు. అక్కడ మనం అగ్రికల్చర్ చదువుకున్నప్పుడు వీటి గురించి చదువుకుంటాం. నెక్స్ట్ ఇప్పుడు మనకు పరిశ్రమలు, వాణిజ్యం. మరి పరిశ్రమలు, వాణిజ్యం తీసుకున్నప్పుడు 24-25 బడ్జెట్లో మనకు ఇండస్ట్రీస్కి 3,127 కోట్లు కేటాయించారు. మనకు 3,127 కోట్లు ఇండస్ట్రీస్కి ఈ బడ్జెట్లో కేటాయించడం జరిగింది. అయితే మనకు ఇక్కడ చదవలసిన పాయింట్లు మనకున్నాయి. ఏమున్నాయంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పారిశ్రామిక రాష్ట్రంగా ముందుకు తీసుకుపోవడానికి ఇండస్ట్రియల్ పాలసీ 24-29, సూక్ష్మ చిన్నతర మధ్యతర పరిశ్రమల ఎంటర్ప్రెన్యూర్ పాలసీ 40-24-29, ఆంధ్రప్రదేశ్ ఆహార శుద్ధి విధానము 40-24-29, ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రానిక్ విధానము 40-24-29, ఆంధ్రప్రదేశ్ క్లీన్ ఎనర్జీ పాలసీ 24-29 అని ప్రకటించింది మన ప్రభుత్వం. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మెయిన్గా పారిశ్రామిక రంగంగా తీర్చిదిద్దటానికి 6 రకాల పారిశ్రామిక పాలసీలు అనౌన్స్ చేసిందండి మొన్న. మరి 6 రకాలు మీకు ఇప్పుడు చెప్పిన 6 రకాలలో ఒకటి ఏంటంటే ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక అభివృద్ధి పాలసీ 40-24-29, ఆంధ్రప్రదేశ్ సూక్ష్మ చిన్నతర మధ్యతర పరిశ్రమల ఎంటర్ప్రెన్యూర్ పాలసీ 40-24-29, ఆంధ్రప్రదేశ్ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ ఆహార శుద్ధి విధానము మరి 40-24-29, మరి ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రానిక్ విధానము 40-24-29, మరి ఆంధ్రప్రదేశ్ క్లీన్ ఎనర్జీ పాలసీ 40-24-29, మరి ఆంధ్రప్రదేశ్ మరి ఇంకా మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీ 24-29 అని 6 వచ్చినాయండి. మరి 6 పాలసీలు మనం టాపిక్లలో ఇండస్ట్రియల్ టాపిక్లో చదువుకుంటామండి. ఇక దీని తర్వాత ఇంధన రంగము, ఈ ఇవన్నీ అక్కడ చెప్తాం మనం నెక్స్ట్ టాపిక్లో. ఇంధన రంగానికి కూడా ఈ బడ్జెట్లో 8,207 కోట్లు కేటాయించండి. 8,207 కోట్లు ఎనర్జీ సెక్టార్కి ఈ బడ్జెట్లో అలాట్మెంట్ చేయటం జరిగింది. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సుస్థిర అభివృద్ధి లక్ష్యాల్లో భాగంగా మరి సస్టైనబుల్ డెవలప్మెంట్ లక్ష్యాల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవటానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇక్కడ ఆంధ్రప్రదేశ్ క్లీన్ ఎనర్జీ పాలసీ అని చెప్పిన మీకు. ఆంధ్రప్రదేశ్ క్లీన్ ఎనర్జీ పాలసీ 24-29-40 అంటే దాంట్లో ఏముందంటే హైడ్రోజన్ ఇంధనాన్ని ఉత్పత్తి చేయాలండి, పవన విద్యుత్తును ప్రోత్సహించాలండి, దాంట్లో సోలార్ విద్యుత్తును ప్రోత్సహించాలండి, బ్యాటరీ స్టోరేజ్ విద్యుత్తును ప్రోత్సహించాలండి, హైబ్రిడ్ విద్యుత్తును ప్రోత్సహించాలండి. ఆంధ్రప్రదేశ్లో దాన్ని పంపు స్టోరేజ్ యూనిట్ విద్యుత్ అంటారు. పంపు స్టోరేజ్ విద్యుత్తు, బ్యాటరీ స్టోరేజ్ విద్యుత్తు, తర్వాత హైడ్రోజన్ విద్యుత్తు, పవన విద్యుత్తు, సోలార్ విద్యుత్తు. అంటే ఇలా మీకు కొన్ని అర్థమైనాయి. ఏమర్థమైనాయి? పవన విద్యుత్తు అర్థమైందండి, విండ్ పవర్ అర్థమైంది. రాయలసీమ, నెల్లూరు జిల్లా విండ్ పవర్కి అనుకూలం, 5 జిల్లాలు.
రాయలసీమలో మీరు ఎక్కడ చూడండి విండ్ పవర్ కనపడుతుంది. మీరు మీకు రాయలసీమలో ఉన్నారు కదా, ఓకే ఓకే, రాయలసీమ మీరు చూస్తే జమ్మలమడుగు, తాడిపత్రి, కోడిపోతే కొండలకు మొత్తం అవి కనపడుతుంది విండ్ పవర్. ఆ సత్యసాయి జిల్లాకి వెళ్ళిపోతే కూడా రామగిరి, వెంకటగిరి, పుట్టపర్తికి వెళ్ళిపోతే మొత్తం విండ్ పవర్ కనపడుతూ ఉంటుంది. మరి అక్కడ మనకు మీరు తిరుపతి ఎక్కువ పోతారు కదా, తిరుపతి కొండల మీద 2 పంకాలు తిరుగుతూ ఉంటాయి. మరి అక్కడ సోలార్ విద్యుత్ మీరు చూస్తే కర్నూలు జిల్లా గడివేముల దగ్గర ఒక సోలార్ పార్క్ ఉందండి. తర్వాత మనకు ఇప్పుడు అన్నమయ్య జిల్లా గాలివీడి దగ్గర ఒక సోలార్ పార్క్ ఉందండి. సత్యసాయి జిల్లా కదిరి దగ్గర ఒక సోలార్ పార్క్ ఉందండి. తర్వాత ప్రకాశం జిల్లా దోనకొండ దగ్గర కూడా ఇప్పుడు సోలార్ పార్క్ను లాంచ్ చేస్తారు, దోనకొండ దగ్గర. మరి ఇంకా అనంతపురం జిల్లాలో తాడిపత్రి దగ్గర తలాల చెరువు దగ్గర కూడా ఒక సోలార్ పార్క్ను లాంచ్ చేస్తారండి. అంటే మనకు వ్యర్థ భూములు సోలార్ విద్యుత్కు అనుకూలంగా ఉంటాయి. వేస్ట్ ల్యాండ్స్ రాయలసీమలో అలాంటి భూములు ఉన్నాయి. అందుకే ఇక్కడ క్లీన్ ఎనర్జీ సాంకేతిక విజ్ఞానము అన్నాడు. అక్కడ క్లీన్ ఎనర్జీ 2004లో ప్రకటించింది. ఇక్కడ పునరుత్పాదక కేంద్రం, పంపు స్టోరేజ్ ఇంధనం, హరిత హైడ్రోజన్ ఇంధనాన్ని ప్రోత్సహించాలి. హైడ్రోజన్ తోటి కరెంటు తయారు చేయాలి. హైడ్రోజన్ ఇంధనం అంటే ఆంధ్రప్రదేశ్లో 39 చోట్ల మనకు పవన విద్యుత్కు, సోలార్ విద్యుత్కు అనుకూలమైన ప్రదేశాలు గుర్తించారు. దాదాపు 74.9 గిగావాట్ల మనం క్లీన్ ఎనర్జీని ఉత్పత్తి చేయొచ్చట. అంటే భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్లో థర్మల్ విద్యుత్కి స్వస్తి పలకొచ్చంట. జల విద్యుత్కు స్వస్తి పలికి సోలారు, పవన విద్యుత్తు తోటే కరెంటు సరిపోద్దట. అంత కావాల్సిన ప్రదేశాలు ఉన్నాయని ఆంధ్రప్రదేశ్లో ఇటీవల గుర్తించారు. అందుకే ఇంధన రంగానికి కూడా మేజర్ ప్రాధాన్యత ఇవ్వటం జరిగింది. ఇదొకటి. తర్వాత ఎస్సీ ఎస్టీలకు 200 యూనిట్ల లోపు కరెంటు వినియోగించుకుంటే వీళ్ళకు ఉచిత విద్యుత్తును అందజేస్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఓన్లీ 200 యూనిట్స్ మాత్రమే ఎస్సీ ఎస్టీ కుటుంబాలకు ఉచిత విద్యుత్తును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందిస్తుంది. ఇది ఒక బిట్టు మీరు గుర్తుపెట్టుకోండి. ఫ్రీ పవర్ ఎవరికి లేదు. ఎవరికి ఉన్నది? ఓన్లీ ఎస్సీలు ఎస్టీలు మాత్రమే నెలకు 200 యూనిట్స్ వాడుకుంటే వాళ్ళకు ఫ్రీ పవర్ అందజేస్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. మిగతా వాళ్ళకి తెలంగాణ లాగా ఉచిత విద్యుత్ ఏపీలో లేదండి. తెలంగాణలో అందరికి ఫ్రీ పవరే. మ్యాక్సిమం 200 యూనిట్ల లోపు కరెంట్ వచ్చిన వాళ్ళందరికీ అక్కడ ఎస్సీనా, ఎస్టీనా, బీసీనా, బలిసినోడా, ధనవంతుడా, వాడు రెడ్డి, వాడు కమ్మ, నాయుడా అనేది లేదు తెలంగాణలో. నీకు నెలకు 200 యూనిట్ల కంటే తక్కువ కరెంటు కాలిందనుకో నీకు ఫ్రీ పవర్ అండి. కరెంట్ బిల్ కట్టవలసిన అవసరం లేదు. కానీ అక్కడ ఎస్సీ ఎస్టీలకు మాత్రమే 200 యూనిట్ల వరకు ఫ్రీ పవర్ ఉంది. ఇక దీని తర్వాత మినిటేషన్ జ్యువెలరీస్కి కానీ, ధోబీ ఘాట్లకు కానీ, ల్యాండ్రీస్కి కానీ, రజకులకు కానీ, నాయి బ్రాహ్మణులకు కానీ ల్యాండ్రీ షాపులకు కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యుత్ రాయితీ మీద వాళ్ళకి కరెంటును అందజేస్తుంది. వాళ్ళకు మాత్రమే. ఇప్పుడు ల్యాండ్రీ షాప్ వాళ్ళు ఉన్నారు, ధోబీ ఘాట్లు అంటే బట్టలు ఉతికేటోళ్ళు ఉంటారు, మినిటేషన్ జ్యువెలరీస్ అంటే రింగులు ఈ అన్నీ నక్కు పెట్టేటోళ్ళు ఉంటారు, కంసలోళ్ళు. మరి వీళ్ళకు అంటే మంగళోళ్ళకు ఈ అంటే కటింగ్ షాప్ వాళ్ళకు రాయితీ మీద విద్యుత్తును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందిస్తుంది. మరి అది విద్యుత్ రంగానికి సంబంధించిన డేటా మనం చెప్పుకున్నాం. ఇంకా లాస్ట్ ఒక 3-4 రంగాలు అయితే మనకు బడ్జెట్ అయిపోద్ది. నెక్స్ట్ ఇక్కడ మనకు రోడ్లు, భవనాలు, రవాణా మరియు రోడ్లు, భవనాలు అంటే రవాణా వేరు, రోడ్లు, భవనాలు వేరు. ఈ రెండింటికి కలిపి ఈ బడ్జెట్లో 9,554 కోట్లు కేటాయించారు. ఇక్కడ చూడండి, 9,554 కోట్లు కేటాయించిందంటే మరి చూడండి మన ప్రభుత్వం. అంటే వాస్తవానికి రోడ్లు, భవనాలు వేరన్నాం. రోడ్లు, భవనాలు ఒకటి, రవాణా ఒకటి, 2 వేరు శాఖలు. ఈ రెండింటికి కలిపి అంత ఇచ్చింది. 2014 నుంచి 2019 వరకు ఆంధ్రప్రదేశ్లో నాణ్యమైన రోడ్లు ఉన్నాయండి. 2019 నుంచి 2024 వరకు ఆంధ్రప్రదేశ్ గుంతల రోడ్లతో కూడుకొని ఉన్నది. అంటే ఈ 5 ఏళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ పోయినా ఇంతింతలోతు గుంతలు ఉన్నాయి. అయితే ఇక్కడ మన ప్రభుత్వం ఈ సంక్రాంతి నాటికి 2025
సంక్రాంతి నాటికి మీరు సంక్రాంతి పండగకు పోయే నాటికి మీ ఊళ్ళకు అంటే ఎక్కడ కూడా మీకు బస్సులు ఎత్తేయకుండా సాఫీగా మీ ఇంటికి తీసుకుపోతాయి. అంటే గుంతలేని ఆంధ్రప్రదేశ్ మిషన్కి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అంటే ఎప్పటి వరకు టార్గెట్ పెట్టుకుందో చూడండి. ఇక 2025 సంక్రాంతి నాటికి గుంతలు రోడ్లు లేకుండా చేయాలనేది మా ప్రభుత్వ లక్ష్యం. గుంతలు లేని రహదారుల కోసం ఆంధ్ర అనే మిషన్కి శ్రీకారం చుట్టిందంట. గుంతలు లేని రహదారుల ఆంధ్ర మిషన్, దాని పేరు పెట్టారు గుంతలు లేని రహదారుల ఆంధ్ర మిషన్. ఇది అది సంక్రాంతికి పూర్తి చేస్తామని చెప్పారు. అదొకటి. ఇంకా ఇక్కడ కొత్తగా అనౌన్స్ ఏం చేశారంటే అప్పుడు అమరావతి చుట్టూ ఔటర్ రింగ్ రోడ్ వేయాలని అప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇది చాలా లెంత్ రోడ్డు, 189 కిలోమీటర్లు. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు 158, అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు 189. మరి చూడండి, హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుతో పోలిస్తే అమరావతి ఔటర్ రింగ్ రోడ్డే పెద్దది. 189 కిలోమీటర్లు అంటే చూడండి, 189 కిలోమీటర్ల పొడవున అమరావతికి మరి ఔటర్ రింగ్ రోడ్ వేయాలని 2014, 2019 మధ్య టీడీపీ ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసి కొంత రోడ్డు మార్గాన్ని వేస్తే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక అమరావతి రాజధానే లేదని ఈ రోడ్డును కూడా పక్కకు పెట్టింది. మరి అక్కడ 3 రాజధానులని మరి 5 ఏళ్ళు కాలయాపన చేసిండే. ఎందుకంటే అమరావతి కట్టాల్సి వస్తుంది ఈ 5 ఇయర్స్లో. కట్టాలంటే డబ్బులు లేవు. 3 రాజధానులు అంటే కథం. దాని చిన్న నీ 3 రాజధానులు కడదామంటే నాకు కట్టనీయలేదు, కడదామంటే కట్టనిస్తలేదు అనే దానికోసం 3 రాజధానులని మాట చెప్పి ఈ ఔటర్ రింగ్ రోడ్ కానీ అమరావతిని పక్కన పెట్టిండు. ఇటీవల వచ్చిన ఈ ప్రభుత్వం ఈ 189 కిలోమీటర్ల పొడవున ఔటర్ రింగ్ రోడ్ని నిర్మించడానికి కేంద్ర రోడ్డు రవాణా శాఖ అనుమతి ఇచ్చింది, రోడ్లు భవనాల శాఖ అనుమతి ఇచ్చింది అని మనకి ఇక్కడ అనౌన్స్ చేయటం జరిగింది. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, 189 కిలోమీటర్ల అమరావతి యొక్క రింగ్ రోడ్డు. ఇంకా మనకు మెయిన్గా రోడ్లు వేయటానికి ఎవరు మనకు సహకారం అందిస్తున్నారంటే ఇక్కడ మన రాష్ట్రంలో 687 కిలోమీటర్ల పొడవున 6 వరుస జాతీయ రహదారులు పురోగతి సాధించినాయనేది కూడా ఒక అనౌన్స్మెంట్ చేసిరండి. 687 కిలోమీటర్ల పొడవున ఆంధ్రప్రదేశ్లో నేషనల్ హైవేస్ 6 వరుసల రోడ్లు పురోగతి సాధించినాయని చెప్పాడు. ఏ నేషనల్ హైవేనైనా 4 లైన్లే ఉంటుందండి, 4 లైన్స్ ఉంటాయి. కానీ ఏపీలో దాదాపు 8,000 కిలోమీటర్ల నేషనల్ హైవే ఉంది. ఏపీ నుంచి 52 నేషనల్ హైవేస్ పోతూ ఉంటాయి. మళ్ళీ నేను ఒకటి ప్రపోజ్ చేశాను. మరి మొత్తం ఇప్పటివరకు 52 పోతున్నాయి నేషనల్ హైవేస్ ఏపీ రాష్ట్రం నుంచి. మొత్తం 8,000 కిలోమీటర్ల జాతీయ రహదారి ఉంది. ఈ 8,000 కిలోమీటర్లో 6 వరుసల జాతీయ రహదారి 687 కిలోమీటర్లు ఉన్నాయి. మరి మీరు 6 వరుసల జాతీయ రహదారి ఏడ చూసారు? ఎక్కడన్నా చూసారా? ఏపీలో 6 వరుసల రహదారి మీరు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైనా చూసిరా? ఇది మధ్యలో అయిందండి. NH 16 మీరు NH 16 విజయనగరము, శ్రీకాకుళము ఆ మధ్యలో అయింది. తర్వాత మనకు విజయవాడ నుంచి నెల్లూరు మధ్యలో కూడా కొంత అయింది. మీరు చాలా మీరు చూడలే. నేను రీసెంట్గా NH 16 మీద ప్రయాణం చేసిన ఒక 1 మంత్ బ్యాక్. ఓన్ కార్లో పోయినప్పుడు చాలా 6 లైన్ రోడ్డు ఉంది చాలా వరకు. స్వర్ణ చతుర్భుజ్, అదే గోల్డెన్ కారిడార్. అది బొంబాయి, ఢిల్లీ, కలకత్తా, చెన్నై నగరాలు కలుపుతుంది స్వర్ణ చతుర్భుజ్. అటల్ బిహారీ వాజ్పేయి తీసుకొచ్చిన స్కీమ్లో ఇది ఉంది. NH 16 NH 16 పాత పేరు 5 దాని పేరు. ఇది ఆంధ్రప్రదేశ్లోనే పొడవైన జాతీయ రహదారి. తడలో స్టార్ట్ అయ్యి ఇచ్చాపురంలో ఎండ్ అయింది. 1011 కిలోమీటర్ల పొడవు ఉంటుంది ఏపీలో. దీని పొడవు లెంత్ ఏపీలో పొడవైన జాతీయ రహదారి అని చెప్తున్నా దీని పేరు నేను. మరి చూడండి, అది వాస్తవానికి తడలో స్టార్ట్ అయ్యి ఇచ్చాపురంలో ఎండ్ అయిద్దంటే మీరు చూడండి
ఇది కొంత కావచ్చు. ఇంకా మధ్య మధ్యలో ఇప్పుడు హైదరాబాద్ నుంచి మనకు విజయవాడ మచిలీపట్నం పోతుంది సూర్యాపేట మీదకి వెళ్ళి, మరి హైదరాబాద్ నుంచి సూర్యాపేట నుంచి ఇట్లా పోతుంది, మళ్ళీ హైదరాబాద్ నుంచి మిర్యాలగూడ నుంచి అద్దంకి నుంచి మన నగరికల్లు నార్కెట్పల్లి మిర్యాలగూడ అద్దంకి నుంచి చిలకలూరుపేట పోతుంది. అక్కడ మధ్య మధ్యలో కొంత కన్స్ట్రక్షన్ 6 లైన్స్ అయినాయి. మళ్ళీ ఇప్పుడు తిరుపతి శ్రీకాళహస్తి నాయుడుపేట అది కూడా 6 లైన్ అయింది. నేను రీసెంట్గా శ్రీకాళహస్తి పోయిన 6 లైన్తో ఎత్తండి వాడు రోడ్డు మొత్తం. అది ఏది తిరుపతి నుంచి నాయుడుపేట వరకు మొత్తం 6 లైన్ ఆ రోడ్డు మొత్తం కూడా. మరి అట్లా మొత్తం ఇంకక్కడక్కడ ఉండొచ్చు, అక్కడక్కడ కలిపి ఇంత 687 కిలోమీటర్లు పూర్తయిందని చెప్పడం జరిగింది. మరి ఇది మనకు పెద్దగా మనకు ఓకే. ఇక ఇక్కడ మనం ఒక్కసారి చూస్తే యువజన పర్యాటక సాంస్కృతిక శాఖ దీనికి 322 కోట్లు కేటాయించటం జరిగింది. 322 కోట్లు కేటాయించారంటే గుర్తుపెట్టుకోండి. అయితే క్రీడారంగాన్ని ప్రోత్సహించడం కోసం 2024-2029 క్రీడా పాలసీని కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చింది. దీన్ని కూడా మీరు చదవాల్సి ఉంటుంది లేటెస్ట్ కరెంట్ ఎకానమీ మీద. 2024-29 స్పోర్ట్స్ పాలసీ మీద మనకు ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంటుంది. మరి ఇది కూడా ఇది స్పోర్ట్స్ పాలసీ కాబట్టి ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇంకా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగాలలో క్రీడాకారులకు 3% రిజర్వేషన్ని కల్పిస్తామని అనౌన్స్ చేయటం జరిగింది. ఇది వరకు 2% ఉంది స్పోర్ట్స్ మ్యాన్స్కి. ఇక నుంచి వచ్చే నోటిఫికేషన్లు మొత్తం కూడా క్రీడాకారులకు 3% ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ బడ్జెట్లో అనౌన్స్ చేసింది. ఇదొక పాయింట్ మనం దీని స్పోర్ట్స్ పాలసీలో ముఖ్య అంశాలు మనం చదువుకోవాలండి. ఇక మనకు పోలీస్ శాఖ మనం చూస్తే ఈ పోలీస్ శాఖకు 8,495 కోట్లు ఇచ్చారు. 8,495 కోట్లు ఇచ్చారు. ఇక్కడ మనకు మేజర్గా మనం ఇది పెద్దగా ఇంపార్టెంట్ కాదు. పోలీస్ శాఖలో నూతన వాహనాలు, ఆధునిక పరికరాలు, మౌలిక వసతులు, పోలీస్ బలగాల ఆధునికీకరణకు 64 కోట్లు కేటాయించారు. అంటే పోలీస్ శాఖలో నూతన వాహనాలు కొనాలి, కొత్త వెహికల్స్ కొనాలి, ప్లస్ కొత్త పరికరాలు కొనాలి, మౌలిక సదుపాయాలు కల్పించాలి, పోలీస్ బలగాలను ఆధునికీకరించడం పెద్దగా నిధులు 64 కోట్లు ఇచ్చారు. అయితే మనకి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది కొత్త కరెంట్ అఫైర్స్ ఏంటంటే ప్రత్యేక పోలీస్ బెటాలియన్లను ఎక్కడ ఏర్పాటు చేస్తామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది అంటాడు. అంటే శ్రీకాకుళము, చిత్తూరు, ప్రకాశము, రాజమహేంద్రవరం. శ్రీకాకుళము, చిత్తూరు, ప్రకాశము, రాజమహేంద్రవరము. అంటే రాజమండ్రినే ఏమని పేరు మార్చారంటే రాజమహేంద్రవరంగా పేరు మార్చారు. ఈ శ్రీకాకుళము, చిత్తూరు, ప్రకాశము, రాజమండ్రిలో ప్రత్యేకంగా పోలీస్ బెటాలియన్లను ఏర్పాటు చేయటం జరుగుతుందని ఈ బడ్జెట్లో మనకు అనౌన్స్మెంట్ చేయటం జరిగింది. కాబట్టి ఇది ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఇక దీని తర్వాత మనకు బీసీ సంక్షేమం, ఎస్సీ సంక్షేమం, ఎస్టీ సంక్షేమం, మహిళా సంక్షేమం చదివితే మనకు బడ్జెట్ అయిపోద్ది ఒక 10 నిమిషాలు అయితే. దాని తర్వాత మనం అగ్రికల్చర్లోకి మనం వెళ్తే అగ్రికల్చర్, ఇండస్ట్రీ, సర్వీస్ సెక్టార్ డేటాలు ఉంటాయి కొత్త మనకు టాపిక్ సంబంధించి.